ప్రస్తుతం ఉరుకులు పరుగుల ప్రపంచం. ఎవరికి క్షణం తీరిక ఉండట్లేదు. కనీసం వ్యాయామం చేయడానికి ఖాళీ ఉండట్లేదు. ప్రశాంతంగా నిద్రపోవడానికి సమయం ఉండట్లేదు. కడుపు నిండా తినడానికి అంతకనే సమయం ఉండట్లేదు. ఏదో దొరికింది తినేసి ఏదో ఒకటి తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టుగానే చాలామంది షెడ్యూల్ ఇప్పుడు ఉన్న ఈ బిజీ ప్రపంచంలో. ఈ నేపథ్యంలోనే చాలామంది ఈ మధుమేహం, ఊబకాయం లాంటి వ్యాధుల బారిన పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు తాజాగా ఒక గుడ్ న్యూస్ చెప్తోంది. అంటే ఇందులో ప్రధానంగా ఈ రెండింటికి, ఇటు ఊబకాయం అలాగే మధుమేహానికి సంబంధించి తాజాగా ఒక కొత్త ఇంజెక్షన్ అయితే అందుబాటులోకి వచ్చిందట. ఈ రెండింటికి పనిచేసే మౌంజారో అనే ఒక ఔషధాన్ని ఎలీ లిల్లీ ఇండియా సంస్థ భారత్ మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ అనుమతితో సింగిల్ డోసు వయల్ రూపంలో ఈ ఇంజెక్షన్ని విడుదల చేస్తున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. దీన్ని వైద్యులు సిఫార్సు చేసిన మోతాదు ప్రకారం వారానికి ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఈ టిర్జిఫటైడ్ అనే ఒక ఔషధం అట మన శరీరంలో ఉండే జిఐపి అంటే గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులినోట్రోఫిక్ పాలిఫెడ్జ్, GLP-1 అలాగే గ్లూకోగాన్ లైక్ పెప్టైడ్ 1 అంట అనే ఒక హార్మోన్ గ్రాహకాలను ఉత్తేజం చేస్తుందట. తద్వారా ఈ మధుమేహం అలాగే ఊబకాయం అధిక బరువుని అదుపులోకి ఉంచుతుంది. కంపెనీ తన ప్రకటనలో వివరించిందట. ఇదంతా క్లినికల్ ట్రయల్స్లో భాగంగా ఆహార నియంత్రణ పాటిస్తూ వ్యాయామం చేస్తూ ఈ ఔషధాన్ని వారానికి 15 మిల్లీగ్రాముల చొప్పున తీసుకున్న వారు 72 వారాల వ్యవధిలో సగటున 21.8 కిలోల బరువు తగ్గారు అనేది, 5 mg చొప్పున తీసుకున్న వారు సగటున 15.4 కిలోల బరువు తగ్గారు అనేది వెల్లడించింది. మన దేశంలో ఈ ఔషధం 2.5 మిల్లీగ్రాముల వైల్ 3500, అదే 5 మిల్లీగ్రాముల వైల్ అయితే 4375. వైద్యులు సిఫార్సు చేసిన మోతాదును బట్టి ఖర్చు ఉంటుంది. ఉదాహరణకు వారానికి 2.5 mg తీసుకోవాల్సి వస్తే నెలకి 14,000 ఖర్చు అవుతుంది. అదే 5 mg తీసుకోవాలి అంటే నెలకు 17,500 ఖర్చు అవుతుంది. ఇవే మోతాదుల్లో ఈ ఔషధాన్ని అమెరికాలో కొనాలి అంటే 86,000 నుంచి 1,00,000 దాకా ఖర్చు అవుతుందట. ఏది ఏమైనా ఓకే, వైద్యులు సిఫార్సు చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అని అనుకుంటే మధుమేహం, ఊబకాయం ఉన్న వాళ్ళకి ఇది మంచి అవకాశమే. కాకపోతే ఇక్కడ డాక్టర్లు చెప్తున్నది ఏంటి అంటే ఈ ఇంజెక్షన్ తీసుకుంటూ కూడా ఫుడ్ డైట్ మెయింటైన్ చేయాలి, అలాగే వ్యాయామం కూడా చేయాలి. ఇది మనం ఇంజెక్షన్ చేంజ్ చేసుకున్నాం కదా అని చెప్పి మళ్ళీ ఫుల్గా తినేసి పడుకుంటే మరి దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందో అనేది తెలియదు. కానీ మొత్తం మీద అవైతే పాటించాలని చెప్తున్నారు.